అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీకు కోడింగ్ అంటే ఏంటో తెలియకపోయినా సరే కేవలం 10 మినిట్స్లో పైథాన్ ఇన్స్టాల్ చేయించి మరీ మీకు ఏపీఐ అంటే ఏంటో నేర్పించి ఒక ఏపీఐ క్రియేట్ చేపిస్తాను. సో వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ అండ్ హిట్ దట్ లైక్ బటన్. అట్లీస్ట్ 1K లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఇన్స్టాల్ పైథాన్. క్రోమ్ ఓపెన్ చేయండి ఆర్ వాట్ ఎవర్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ పైథాన్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇన్స్టాల్ పైథాన్. మీకు వచ్చిన ఫస్ట్ రిజల్ట్ని ఓపెన్ చేయండి, డౌన్లోడ్ పైథాన్ని. ఇక్కడ మీ ఓఎస్ ప్రకారం ఆటోమేటిక్గా కరెక్ట్గా సజెషన్ చేస్తుంది. సో డౌన్లోడ్ దాట్ వాట్ ఎవర్ పైథాన్ వర్షన్ ఇట్ ఈస్. డౌన్లోడ్ అయ్యాక జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. ఈ విధంగా మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 చెక్ బాక్స్ని టిక్ చేసి దెన్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ. గివ్ ఇట్ సమ్ టైమ్. కొన్నిసార్లు మీ సిస్టంలో మీ ప్రొఫైల్ నేమ్ పెద్దగా ఉండడం వల్ల అనవసరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జస్ట్ క్లిక్ ఆన్ డిసేబుల్ పాత్ లెంత్ లిమిట్. క్లిక్ ఆన్ క్లోజ్. ఇప్పుడు సర్చ్లోకి వెళ్ళండి అండ్ సర్చ్ ఫర్ CMD. ఈ విధంగా కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. లినక్స్ కానీ మ్యాక్ కానీ అయితే ఓపెన్ ద టర్మినల్. ఓపెన్ చేశాక జస్ట్ క్లిక్ PIP. క్లిక్ ఎంటర్. ఈ విధంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్స్టాలేషన్ ఈజ్ సక్సెస్ఫుల్, లేకపోతే మళ్ళీ ట్రై చేయండి. నౌ స్టెప్ 2, ఏపీఐ అంటే ఏంటి? ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. కొన్ని సంవత్సరాల క్రితం అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి అంటే మే ఇట్ బి ఎనీథింగ్, వెబ్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, డెస్క్టాప్ అవ్వచ్చు, ఎనీ అప్లికేషన్, దానికి సంబంధించిన కోడ్ మొత్తం కూడా సింగిల్ రెపాజిటరీలో మొత్తం రాసేవారు. అంటే సింగిల్ ప్రాజెక్ట్లో కోడ్ మొత్తం సేవ్ చేసేవారు. దానివల్ల ఏమయ్యేది, ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ కావాలి అనుకుంటే దానికి సంబంధించిన క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని దాన్ని ఇన్వోక్ చేసేవారు. ఆర్ స్టాటిక్ ఫంక్షన్ అయితే డైరెక్ట్గా దాన్ని కాల్ చేసేవారు. ఆ విధంగా మొత్తం ఇంటరాక్షన్ కూడా సింగిల్ ప్రాజెక్ట్లోనే ఉండేది. కానీ ఈ విధంగా సింగిల్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఆర్ మోనోలిత్ ఆర్కిటెక్చర్ బాగా కాంప్లెక్స్ అయిపోయింది. మెయింటెనెన్స్ బాగా కష్టమైపోయింది. దానివల్ల ఏమైంది, అందరూ కూడా మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లోకి వెళ్ళిపోయారు. దీంట్లో ఏంటి అంటే లెట్స్ సే ఒక ప్రాజెక్ట్లో 10 ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఉన్నాయనుకుందాం. సో ఏం చేస్తారు, ఆ 10ని ఒకే ప్రాజెక్ట్లో ఉంచకుండా 10 సెపరేట్ ప్రాజెక్టులు క్రియేట్ చేస్తారు. అండ్ ఏ ప్రాజెక్ట్లో ఆ ప్రాజెక్ట్ ఆర్ ఆ స్పెసిఫిక్ మాడ్యూల్ యొక్క కోడ్ మొత్తం ఉంటుంది. కాబట్టి ప్యారల్గా వర్క్ చేయొచ్చు అండ్ కాంప్లెక్సిటీ తగ్గిపోతుంది. దానివల్ల మెయింటెనెన్స్ ఈజీ అయిపోతుంది. కానీ దీంట్లో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా ఆ 10 మాడ్యూల్స్ ఒకే అప్లికేషన్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా క్లాస్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫంక్షన్ కాల్స్ ద్వారా ఇంటరాక్ట్ అవుతాం. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీకు కనుక డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఆడియన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ అనమాట. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ అప్కమింగ్ కోహోర్ట్ 29th June స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కోర్స్ హైలైట్స్ చూసుకుంటే 115కి పైగా లైవ్ సెషన్స్, 530కి పైగా సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్, 230కి పైగా అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, 60కి పైగా ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్, EMI ఆప్షన్స్ ఉంటాయి అండ్ మల్టిపుల్ అదర్ హైలైట్స్. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఈ పేజ్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ద కెరియర్ ట్రాన్సిషన్స్ యాజ్ వెల్. చాలామంది గ్యాప్ తర్వాత స్టార్ట్ చేశారు, అప్గ్రేడ్ చేసుకున్నారు, కెరియర్ని కొత్తగా లాంచ్ చేసుకున్నారు. యూ కెన్ రీడ్ ఆల్ ద స్టోరీస్ హియర్. వీళ్ళు మీకు సిలబస్లో భాగంగా కోర్ మాడ్యూల్స్ వీటన్నిటిని, ఆ తర్వాత బోనస్ మాడ్యూల్స్ ఇవన్నీ అండ్ వేరియస్ కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. దాంతోపాటు ఇవన్నీ కూడా వాళ్ళు మీకు నేర్పించే డిఫరెంట్ టూల్స్ అనమాట. వాళ్ళు మీతో చేయించే ప్రాజెక్టులు ఏమో ఇవి. దాంతోపాటు వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్టులు కూడా కింద ఉంటాయి. యూ కెన్ రెఫర్ టు దెమ్. ఓవరాల్గా ఈ బూట్ క్యాంప్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ పైన ఇచ్చిన ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. బట్ ఇప్పుడు లెట్స్ సే మాడ్యూల్ 1, ఓకే, ఫస్ట్ మాడ్యూల్ ప్రాజెక్ట్ 1లో ఉంది అండ్ సెకండ్ మాడ్యూల్ ప్రాజెక్ట్ 2లో ఉంది కదా. లెట్స్ సే ఇప్పుడు నాకు సెకండ్ మాడ్యూల్లో ఫస్ట్ మాడ్యూల్ యొక్క కోడ్ కావాలి ఆర్ ఫస్ట్ మాడ్యూల్లో రాసిన లాజిక్ కావాలి. హౌ విల్ ఐ కాల్ దాట్? సో ఏం చేస్తామంటే మనం ప్రతి మాడ్యూల్కి ప్రతి ప్రాజెక్ట్కి APIs క్రియేట్ చేస్తాం. సో ఈ APIs ద్వారా ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ ఇంకొక ప్రాజెక్ట్తో ఇంటరాక్ట్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్స్ సే జొమాటో లాంటి ఒక ఫుడ్ డెలివరీ యాప్ ఉంది. ఈ యాప్లో వాళ్ళ సొంత లాజిక్ లైక్ డ్రైవర్ గురించి లాజిక్ కానివ్వండి ఆర్ ఆ ప్రోడక్ట్ క్యాటలాగ్స్ కానివ్వండి,
కాస్టింగ్ కానివ్వండి, ప్రైసింగ్ కానివ్వండి, అవన్నీ వీళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. బట్ వాట్ అబౌట్ మ్యాప్స్? ఆ మ్యాప్స్ని వీళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ మ్యాప్స్ అనే ఫేమస్ అప్లికేషన్ ప్రాజెక్ట్ వాటెవర్ ఆల్రెడీ ఉంది కదా, సో వాళ్ళు ఎక్స్పోజ్ చేసిన ఏపీఐస్ని యూజ్ చేసుకుని ఆ ఫంక్షనాలిటీని ఈ ఫుడ్ డెలివరీ యాప్లో వాడుకుంటారు. అందుకే మీరు చూసుకుంటే ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గీ వీటిల్లో కనిపించే మ్యాప్స్ ఏవి కూడా వాళ్ళ సొంత మ్యాప్స్ కాదు. దే యూస్ ఏపీఐ ఆఫ్ యాపిల్ మ్యాప్స్ కావచ్చు, గూగుల్ మ్యాప్స్ కావచ్చు. లెట్సే ఒక కంపెనీలోనే 10 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, ఆ 10 ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ప్రైజింగ్ ఏమి ఉండదు, సేమ్ కంపెనీ కాబట్టి. కానీ ఇక్కడ ఇదేమో జొమాటోది, ఇదేమో గూగుల్ది, సో అక్కడ ప్రైజింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దట్స్ హౌ ఏపీఐస్ వర్క్. గాట్ ఇట్? సో ఒక ఏపీఐని వాడుకుని మీరు చాలా పనులు చేయొచ్చు. క్రియేట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. వీటిని బేస్ చేసుకుని మనకి మల్టిపుల్ మెథడ్స్ ఆఫ్ ఏపీఐస్ ఉంటాయి. ఫర్ ద క్రియేట్ ఆపరేషన్స్ మనం యూజువల్గా పోస్ట్ ఆపరేషన్ ఆర్ పోస్ట్ మెథడ్ని వాడుతూ ఉంటాం. రీడ్కి యూజువల్లీ గెట్ మెథడ్ని వాడుతూ ఉంటాం. అప్డేట్కి యూజువల్లీ పుట్ ఆర్ ప్యాచ్ మెథడ్స్ని వాడుతూ ఉంటాం. డిలీట్కి డిలీట్ మెథడ్నే వాడుతూ ఉంటాం. ఇనఫ్ ఆఫ్ ద థియరీ, నౌ లెట్స్ గెట్ ఇంటు ద ప్రాక్టికల్. మనం పైథన్ని వాడుతున్నాం కాబట్టి పైథన్లోని పాపులర్ వెబ్ ఫ్రేమ్వర్క్ విచ్ ఈస్ ఫ్లాస్క్ని ఈ వీడియోలో వాడదాం. సో దానికోసం మనం ఏం చేయాలి? ముందుగా ఫ్లాస్క్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మళ్ళీ టెర్మినల్ ఓపెన్ చేయండి అండ్ దాంట్లో సింపుల్గా పిఐపి స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ FLASK అని చెప్పి ఎంటర్ క్లిక్ చేయండి. ఇట్లా ఇన్స్టాల్ ఫ్లాస్క్ ఫర్ యూ. డన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంప్యూటర్ స్పీడ్ యాక్చువల్లీ, బట్ యూజువల్గా ఫాస్ట్గానే అయిపోతుంది. ఆ తర్వాత మీరు కోడ్ రాయడానికి ఏదో ఒక పేజ్ కావాలి. ఇట్ కెన్ బి నోట్ ప్యాడ్, ఇట్ కెన్ బి కాంప్లెక్స్ ఐడీస్, ఎనీథింగ్. ఈ వీడియోలో నేను మీకు ఫ్రమ్ స్క్రాచ్ నేర్పిస్తున్నాను కాబట్టి ఐ డైరెక్ట్లీ యూస్ ద నోట్ ప్యాడ్. సింపుల్గా గో టు సర్చ్ అండ్ ఏదో ఒక టెక్స్ట్ ఎడిటర్, నోట్ ప్యాడ్ వాట్ ఎవర్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నోట్ ప్యాడ్ యాప్. గాట్ ఇట్. సో ఈ నోట్ ప్యాడ్ యాప్లో ఏదైతే ఈ ఫైల్ ఉందో దాన్ని .py అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. లైక్ .pdf, .jpg, .png అలా పైథాన్ ఫైల్స్ని .pyతో సేవ్ చేయాలి. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ దిస్. సో API.py అని చెప్పి సేవ్ చేయండి. ఓకే, నౌ బిఫోర్ వి రైట్ ద కోడ్ మీరు ఏం చేస్తారు అంటే ఇందాక ఓపెన్ చేసిన కమాండ్ ప్రాంప్ట్ని క్లోజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఫోల్డర్స్ ఓపెన్ చేసి ఎక్కడైతే మీ API.py ఉందో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఇక్కడ పైన పాత్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ అవుతుంది కదా, బ్యాక్ స్పేస్తో మొత్తం క్లియర్ చేసి CMD అని చెప్పి ఎంటర్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఏమవుద్ది అంటే ఆ స్పెసిఫిక్ ఫోల్డర్లో మీకు CMD ఓపెన్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏంటి? డైరెక్ట్గా అక్కడ ఉన్న ఫైల్ని రన్ చేసేయచ్చు. మేక్ సెన్స్? నౌ లెట్ మీ గో టు ద నోట్ ప్యాడ్ అగైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్. సో ఇక్కడ F క్యాపిటల్ బికాజ్ ఈ ఫ్లాస్క్ ఈజ్ అ క్లాస్ నేమ్. ఆ తర్వాత ఒక యాప్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఫ్లాస్క్ ఆబ్జెక్ట్ యాప్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లాస్క్ and pass the namespace. Okay, now you can define the API endpoint. So usually API endpoints are URLs అనమాట. సో vamsibhavan.in లో నేను /courses అనే ఒక APIని డిఫైన్ చేస్తే అప్పుడు ఏమవుద్ది అంటే vamsibhavan.in/courses హిట్ చేస్తే ఏం జరగాలి అనేది ఆ APIలో మనం డిఫైన్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ డిఫైన్ అ హోమ్ API అంటే హోమ్ ఎండ్ పాయింట్ అంటే జస్ట్ స్లాష్, ఏమీ లేకపోతే ఎలా బిహేవ్ చేయాలి. సో ఏం చేయాలంటే సింప్లీ @app.route అని చెప్పి ఆ రౌట్ ఆర్ రూట్ వాట్ ఎవర్ ఏం కావాలి. సో నాకు ఎంటీ కావాలి కాబట్టి సింప్లీ స్లాష్ పెట్టండి. సో ఈ విధంగా మీరు ఆ API ఎండ్ పాయింట్ని డిఫైన్ చేస్తారు. ఈ ఎండ్ పాయింట్ని హిట్ చేస్తే ఏం జరగాలి చెప్పడానికి లెట్స్ డిఫైన్ అ ఫంక్షన్ డెఫ్ హోమ్. సో ఈ ఫంక్షన్ని బేసిక్గా మనం కాల్ చేస్తాం అనమాట. ఎవరైనా సరే ఈ హోమ్ ఎండ్ పాయింట్ అంటే స్లాష్ ఎండ్ పాయింట్ని హిట్ చేసినప్పుడు, కాల్ చేసినప్పుడు. సింపుల్ ఫస్ట్ API కాబట్టి ఇలా పెట్టేశాను. ఇఫ్ యూ వాంట్ కాంప్లెక్స్ లాజిక్ని కూడా దీంట్లో రాయొచ్చు. ఆ తర్వాత ఈ యాప్ రన్ అవ్వాలి అంటే సింపుల్గా ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ అయితే కనుక MAIN. సో సింప్లీ సే app.run. దట్స్ ఇట్. ఇఫ్ యూ వాంట్ బ్రాకెట్లో డీబగ్ ఈక్వల్ టు ట్రూ అంటే మీకు లాగ్స్ కూడా ప్రింట్ అవుతాయి. బట్ వీ కెన్ స్కిప్ దాట్. నౌ గో బ్యాక్ టు టర్మినల్. సో ఇక్కడ మీకు dir అంటే దాంట్లో ఉన్న ఫైల్స్ అనేవి వస్తాయి. సో మన API.py కూడా ఇక్కడే ఉంది. సింపుల్గా పైథన్ స్పేస్ API.py అని చెప్పి ఎంటర్ క్లిక్ చేయండి. అప్లికేషన్ రన్ అయిపోతుంది.
ఆ లింక్ని కాపీ చేసి కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి, కంట్రోల్ వీతో క్లిక్ ఎంటర్. సో హోమ్ పాత్ కాబట్టి ఏపీఐ క్రియేటెడ్ అని చెప్పి వచ్చేసింది. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఆర్ ఫస్ట్ ఏపీఐ. లెట్స్ సే ఇప్పుడు నేను హోమ్లో కాదు, లెట్స్ సే /VBలో ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సేవ్ దిస్. ఓకే, దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయండి. అంటే ఏం చేస్తారు, కంట్రోల్ Cతో ఎండ్ చేసి మళ్ళీ సేమ్ పైథన్ స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వండి, మళ్ళీ రన్ అవుద్ది. గో బ్యాక్. ఈసారి ఇక్కడ హోమ్లో ఏం లేదు కాబట్టి నాట్ ఫౌండ్, చూసారా? బట్ /VBలో యూ విల్ గెట్ ద రెస్పాన్స్. ఎంటర్ ఏపీఐ క్రియేటెడ్. ఐ హోప్ మీకు ఏపీఐ క్రియేషన్లో మజా వచ్చింది అనుకుంటున్నాను. హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.